ఈరోజు కూడా ప్రొద్దున నేను మందమరి పోయినప్పుడు ఎక్కడైతే జర్మన్ ట్రైనింగ్ చేస్తున్నారో చాలా సంతోషం అనిపించింది. ఈరోజు అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారో వారు 10 రోజుల్లోనే ఒక 3 వారాలలో నేర్చుకునే లాంగ్వేజ్ నేర్చుకోవడం జరిగింది. నేను వాళ్ళందరికీ భరోసా ఇప్పించాను. మంచిగా చదవండి, తొందరగా చదువుకోండి. మీకు ఏదైతే రూ. 1000 వెంకట స్వామి ఫౌండేషన్ నుంచి స్టైఫండ్ ఇస్తామన్నారో పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఓ మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పిన. ఎందుకంటే నాకు అది ఉన్నది. మన మందమరి నుంచి ఒక రోల్ మోడల్ కావాలి ఈ రాష్ట్రంలో. మన దగ్గర నుంచి పిల్లలందరూ కూడా మంచిగా లాంగ్వేజ్ నేర్చుకొని బయట దేశాలలో పోయి మంచిగా 25 లక్షలు సంవత్సరానికి వాళ్ళ జీతం అన్నమాట. వీళ్ళు ట్రైన్ అయ్యి అక్కడ పోయి ఉద్యోగాలు చేసుకుంటే 25 లక్షల జీతం అన్నమాట. వీళ్ళందరూ కూడా బాగుపడాలని చెప్పి ఆ ఆలోచనతో పనిచేస్తున్నాము. వారికి ఇంకో విషయం కూడా చెప్పినాను. ఇంకొక 25 మంది రెడీ ఉంటే డెఫినెట్లీ మేము మళ్ళీ వాళ్ళకు కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి వాళ్ళందరికీ చెప్పినాము. ఇంకా ఎక్కువ మంది కూడా మన ప్రత్యేకంగా జైపూర్ మండలం నుంచి ఇంకా ఎక్కువ మంది, ఎందుకంటే అక్కడ కేర్ గివర్స్ హోమ్ మహిళలు ఎవరైతే 10 పాసు 12 పాస్ అయినారో వీళ్ళు కూడా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే వీళ్ళకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ముందుకు రావాలని చెప్పి అక్కడ కోరడం జరిగింది. దాని తర్వాత ఇంజనీర్లు ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో ఏ సివిల్ అయినా కానీ మెకానికల్ ఎలక్ట్రికల్ అయినా కానీ వాళ్ళందరూ కూడా నేను కోరుతున్నాను, మీరు లిస్ట్ ఇవ్వండి. వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి మంచి ఉద్యోగాలు జపాన్లో నిన్ననే వచ్చింది ఒక రిక్విజిషన్. 5000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తారు. వాళ్ళే వచ్చి ట్రైనింగ్ ఇప్పించి లాంగ్వేజ్ నేర్పించి జపాన్ తీసుకువెళ్తారు. సో మన ప్రాంతం నుంచి ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా మా టామ్కామ్లో రిజిస్టర్ కావాలి. నేను వాళ్ళందరి పేర్లు జపాన్కి పంపించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. దాంతోపాటు జిఎం మందమరి వారికి చెప్పినాము, త్వరలోనే మన ఏదైతే కొత్త మైన్కి ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలనో ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ రాబోతుంది. ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత మనం ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నా అక్కడ కొత్త గని స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఒక 5000 ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయి. అది త్వరలోనే అది కూడా స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు మన ఈ సింగరేణి 1200 మెగావాట్స్ ఏదైతే ఎక్స్పాన్షన్ ఉందో అది కూడా వర్క్స్ ప్రారంభమయ్యి 2 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తిగా అవుతుంది. దీంట్లో కూడా 5000 ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి.